ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటే కానీ నేటికి నిజమైంది. జంప్ అవుతారని ఒకరు, అబ్బే వీర విధేయుడు కదిలే ప్రసక్తే ఉండదంటూ మరొకరు ఎవరికి తోచింది వాళ్ళు అనేసుకున్నారు. కానీ సత్తుపల్లి ఎమ్మెల్యే మాత్రం తానేమనుకున్నారో కుండ బద్దలు కొట్టేశారు. నిన్నటికి నిన్న గులాబీ బాస్ కేసీఆర్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇవాళ పార్టీ మారుతున్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. అభివృద్ధి కోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరుతానంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో నన్ను గెలిపించిన నాయకులు కానీ కార్యకర్తల యొక్క అభిప్రాయాలు మనోభావాలకి అనుగుణంగా మనం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఈ యొక్క నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి జరగాలి. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ గారి వెన్నంట నడుస్తున్న సందర్భంలో మనం కూడా ఈ అభివృద్ధిలో తెలంగాణ హితం కోసం పనిచేయాలని చెప్పి అందరి యొక్క అభిప్రాయాల మేరకు, సంప్రదించిన నాయకుల యొక్క అభిప్రాయాల మేరకు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు సండ్ర వెంకట వీరయ్య. అయితే అప్పట్నుంచి ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే పార్టీ మారడంపై సండ్ర ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన హఠాత్తుగా ప్రగతి భవన్లో ప్రత్యక్షమయ్యారు. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేసీఆర్ సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయాలంటూ సీఎస్ను ఆదేశించారు. సీన్ కట్ చేస్తే సీఎంను కలిసి 24 గంటలు కాకముందే టీఆర్ఎస్లో త్వరలోనే చేరుతానంటూ ప్రకటన చేశారు సండ్ర. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరికపై కార్యకర్తలతో చర్చించి తేదీని ప్రకటిస్తానన్నారు సండ్ర. టీడీపీకి సండ్ర గుడ్ బై చెబితే తెలంగాణలో ఆ పార్టీకి అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు ఏకైక ఎమ్మెల్యేగా మిగలనున్నారు. ఆయన కూడా పార్టీ మారుతారనే ప్రచారమున్నా ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతోంది.